ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పిఆర్టీయూ సంఘం భవనంలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ పిఆర్టీయూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, అసోసియేట్ అధ్యక్షులు, మహిళా అసోసియేట్ అధ్యక్షులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు, మహిళా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మహిళా కార్యదర్శుల పదవుల కోసం ఉపాధ్యాయ అభ్యర్థులు పోటీ పడ్డారు. సంఘం జిల్లా అధ్యక్ష పదవి కోసం కుమ్మా కృష్ణకుమార్, అదేవిధంగా కుడాల రవీందర్ పోటీ చేయగా ప్రధాన కార్యదర్శులుగా నరసింహస్వామి, కుంభోజీ సూర్యకాంత్ బరిలో నిలిచారు. ఎన్నికల అధికారులుగా నిర్మల్ జిల్లా అధ్యక్షులు నరేంద్రబాబు, ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణబాబు వ్యవహరించారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో 99 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసుల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. పిఆర్టీయూటీఎస్ సంఘం ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల సందర్భంగా మరి రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మరి మేము ఎన్నికల అధికారులు రావడం జరిగింది. మరి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు నరేంద్రబాబు గారు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారావు గారిని వాళ్ళు ఎన్నికల అధికారులు నియమించడం జరిగింది. మరి ఈరోజు మరి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి మరి కార్యకర్తలతో అందరితో మాట్లాడి ఇప్పుడు పోలింగ్ సరళి అంతా కూడా పూర్తయింది. మరి దాదాపు 99 ఓటర్లు మరి ఆ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరి అందరూ కూడా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా సహకరించడం జరిగింది. మరి ఇప్పుడు ఓటింగ్లో పాల్గొన్నటువంటి ఆ బ్యాలెట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగించిన తర్వాత మరి ఎవరు గెలుపొందారు, దాదాపు మనకు 17 పోస్టులు ఉన్నాయి. మరి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితో పాటు అసోసియేట్ అధ్యక్షులు 2 పురుషులకి, 1 మహిళకి, అదేవిధంగా ఉపాధ్యక్షులు 5 పురుషులు, అదేవిధంగా 1 మహిళకి, అదేవిధంగా 5 కార్యదర్శులు 1 మహిళకి, ఈ విధంగా మరి పోస్టులు మన సంఘంలో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికల పూర్తి ప్రక్రియ ముగించాలంటే 1 గంట 2 గంటల్లో మరి ఫలితాలు రావచ్చని సందర్భంగా తెలియజేస్తుంది.